హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ మరియు నా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూడండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే యూట్యూబ్ చాలా మందికి రికమెండ్ చేస్తుంది అనమాట. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. చాలా ఇన్ఫర్మేషన్ మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో ప్రీవియస్ వీడియోస్ చాలామంది చూసి కామెంట్స్ పెడుతున్నారు. లైక్స్ కూడా అద్భుతంగా వస్తున్నాయి. సో చాలామంది ఇన్వెస్ట్మెంట్స్కి వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్ ఆఫీసెస్కి వెళ్ళడం కానీ, లేదంటే మనం ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా కూడా బుక్ చేసుకుంటున్నారు. చాలా సంతోషము. సో మీరు ఎక్కడైనా వెళ్ళండి, మీకు లోకల్గా సపోర్ట్ ఉంటే, సర్వీస్ ఉంటే వెళ్ళండి. సో మనకి ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, మనకి ఇంతకుముందు చేసినటువంటి ఫండ్స్, టాటా ఫండ్స్ కానీ, లేదంటే మీరు మనకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. సో లింక్ ద్వారా కూడా మీరు వెళ్ళి నేరుగా మీరున్న చోటు నుంచే మీ ల్యాప్టాప్ కానీ మీ కంప్యూటర్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. కొత్త ఫండ్స్ బుక్ చేసుకోవచ్చు, పాత ఫండ్స్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆ మ్యూచువల్ ఫండ్, ఇప్పుడు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్లోకి sbimf.com వెళ్తుంది. అక్కడ మీకు కావాల్సిన ఫండ్, ఇదే కాదు ప్రీవియస్గా ఉన్నటువంటి ఫండ్స్ కూడా మీరు కావాల్సి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏది బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అలాగే మీరు హెచ్డిఎఫ్సి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో నేను 2 లింకులు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఓపెన్ చేసి మీరు మీ పాను, మీ డీటెయిల్స్ కొడితే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ స్టెప్స్ అన్నీ ఫాలో కండి. అలాగే ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అనేది మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి నేను 2 మాటలు మీకు చెప్తాను. సో ఖచ్చితంగా చేయొచ్చండి. చూడండి, మీ పిల్లలు ఒకవేళ మైనర్లుగా 1 సంవత్సరం వయసు నుంచి మైనర్లుగా 18 ఇయర్స్ లోపు మీ పిల్లలు ఎవరైనా కానీ ఉండొచ్చు. వాళ్ళ పేరు మీద మీరు నామినీగా ఉంటూ మీరు చేయొచ్చు అనమాట. మీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేస్తారు, వాళ్ళ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తారనమాట. భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. నేను మ్యూచువల్ ఫండ్ క్యాల్కులేటర్ అనే వీడియోస్ చేశాను ఆల్రెడీ. సో సంవత్సరానికి ఎంత రిటర్న్స్ వస్తాయి, 5 ఇయర్స్కి ఎంత వస్తుంది, 10 ఇయర్స్కి ఎంత వస్తుంది, అది కూడా నేను లింక్లో ఇస్తాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను క్లియర్గా. దాన్ని ఖచ్చితంగా ఫాలో కండి. దాంట్లో క్లియర్గా చెప్పాను 30 ఇయర్స్కి ఎంత రిటర్న్స్ వస్తుంది, 20 ఇయర్స్కి. దాంట్లో మీరు ఎలాగా మ్యూచువల్ ఫండ్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఆన్లైన్లో గూగుల్లోకి వెళ్ళి మనము మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్ అని కొడితే ఆటోమేటిక్గా మనకు వెబ్సైట్ వచ్చేస్తుంది. ఆ వెబ్సైట్లో మనము మీరు మీకు కావాల్సిన అమౌంట్, అంటే ఈరోజు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ మీరు టైప్ చేసుకొని సంవత్సరాలు మీరు పెట్టుకొని ఎంత రిటర్న్స్ కావాలి, ఇప్పుడు సపోజ్ 12 ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు మనం మినిమం 12% మనం క్యాలిక్యులేషన్లో చూపిస్తున్నాము. మ్యాక్సిమం అనేది ఎంత అనేది మీరు ప్లాన్ చేసుకోండి, అంటే ఎక్స్పెక్టేషన్ అనమాట. సో ప్రీవియస్గా ఫండ్స్ పర్ఫార్మెన్స్ బట్టి సో మనకు ఆల్రెడీ ఐడియా వస్తుంది. మీరు ఏ ఫండ్ అయినా సెలెక్ట్ చేసుకోండి, ఏ ఫండ్ అయినా పర్లేదు. మీరు ఆ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫండ్ను మీరు గూగుల్లో చూసుకోండి అసలు రిటర్న్స్ ఎంత ఇచ్చిందనేసి. చూసుకున్న తర్వాత అది 20%, 90%, 15%, 12% అట్లా ఉంటుంది కదా. సో అప్పుడు మీరు మినిమం 12 to 15% మీరు క్యాల్కులేటర్లో పెట్టిన వెంటనే మీకు ఇయర్స్ చేంజ్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. అప్రిషియేషన్ అంటే మీకు ఎంత రిటర్న్స్ వచ్చిందని. సంవత్సరాలు పెరిగే కొద్దీ రిటర్న్స్ పెరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీరు చూసుకోవచ్చు అనమాట. సో మీ పిల్లల ఏజ్ ఒక 1 year ఉందనుకున్నాం, మీరు 25 సంవత్సరాల వయసుకి దాన్ని ఆ పిల్లల భవిష్యత్తు కోసమని మీరు దాన్ని తీయాలనుకుంటున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 20 సంవత్సరాలు అంటే 24 సంవత్సరాలు మీరు క్యాలిక్యులేటర్లో పెట్టుకున్నట్లయితే మీకు అది వస్తుంది. అది నేను ఆల్రెడీ మీకు 2 వీడియోలు చేశాను దాని మీద. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఆ లింక్స్ని చూడండి. ఈజీగా నేను ఎట్లా చేసుకోవాలని కూడా చూపించాను నేను అది. ఈరోజు మనకి చాలామంది కాల్ చేశారు, చాలా బాగున్నాయి సార్, బాగా ఉపయోగపడుతున్నాయి నిజంగా మాకు, మేము ప్లానింగ్ చేసుకోవడానికి. లోకల్గా బ్యాంక్స్కి వెళ్తున్నారు, లోకల్గా మ్యూచువల్ ఫండ్ ఆఫీసెస్కి వెళ్తున్నారు, చాలా సంతోషము. సో మీరు ఒకవేళ నా ద్వారా కూడా ఏదైనా చేయాలనుకుంటే మన లింక్స్ ఆల్రెడీ నేను ఇస్తున్నా, మీరు దాని ద్వారా కూడా మన యొక్క ఛానల్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడి ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది మీ పిల్లల కోసం ఫైనాన్షియల్ ఒక ప్లానింగ్ కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీకు 100% ఉపయోగపడిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.